హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మీ అందరి కోసం నేను చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇక్కడైతే నేను వరలక్ష్మి వ్రతం రోజు చిన్న లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమను అయితే తీసుకొచ్చుకున్నాను. ఎప్పటి నుంచో అమ్మవారి ప్రతిమని కొనుక్కోవాలి అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే కుదిరింది. వరలక్ష్మి వ్రతం రోజు ఆ లక్ష్మీదేవి మా ఇంటికి అయితే విచ్చేశారు. సో అమ్మవారిని ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేసి అమ్మవారికి అభిషేకం అయితే చేసుకొని పూజలో పెట్టుకోవాలి అనుకుంటున్నాను. సో అమ్మవారికి అభిషేకం అయితే ఈ విధంగా ఫస్ట్ వాటర్తో చేసుకొని అమ్మవారికి బొట్టు అయితే పెట్టుకున్నాను పసుపు కుంకుమతో. ఈ అమ్మవారి ప్రతిమ అయితే చాలా బాగా అనిపించింది నాకు చూడగానే. ముఖ వచ్చస్సు కానీ ముఖ కవలికలు కానీ చాలా బాగా, అసలు ఎంత బాగా చెక్కినట్టు బాగా అనిపిస్తుంది. అమ్మవారి రూప్ అయితే బాగా నచ్చింది. మీకు ఏ విధంగా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సో చూడండి, బాగానే అయితే హైట్ ఉంది. చిన్నదైతే నాకు 300 అలా చెప్పారు, ఇదైతే నాకు 800 అలా పడింది కాస్ట్. సో చూడండి మీకు ఏ విధంగా అనిపించిందో, అమ్మవారి రూపం కానీ ఏమైనా ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇలా పాలతో అభిషేకం అయితే చేసుకుంటున్నాను అమ్మవారికి. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఇలా పూజించుకొని అందులోనూ కొత్త ప్రతిమను తెచ్చుకొని పూజలో పెట్టుకోవడం అంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అందులోనూ ఈ ఇయర్ పూజ అయితే చాలా ప్రత్యేకంగా, చాలా అద్భుతంగా అయితే జరిగింది. అనుకోకుండా, అంటే చేసుకోవాలా వద్దా ఈ ఇయర్ అనుకుంటూ చేసినా కూడా చాలా బాగా అనిపించింది. అమ్మవారి అలంకరణ కానీ, పూజ కానీ, ప్రసాదాలు కానీ, ఎవ్రీథింగ్ నేనైతే ఫుల్ సాటిస్ఫై అయిపోయాను. పూజ కంప్లీట్ అయ్యేసరికి చాలా బాగా జరిగింది. ప్రతి ఇయర్ మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటూనే ఉంటాం, కానీ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక డిఫరెన్స్ అనేది మనం అలంకరణలో కానీ, ప్రసాదాల్లో కానీ, పూజలో కానీ ఏదో ఒకటి ప్రత్యేకంగా లాస్ట్ ఇయర్ కంటే బెటర్గా చేసుకోవాలనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటాము. సో ఎవ్రీ ఇయర్ మనకి ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ కంటే కొత్తగా ఇంకొంచెం సాటిస్ఫై అవుతూ ఉంటాము. అదేవిధంగా ఈసారి నాకు లాస్ట్ ఇయర్ కంటే చాలా బాగా అనిపించింది అమ్మవారు అయితే. నిజంగా అన్ని విధాలా కూడా బాగా అనిపించింది. అమ్మవారు నా అందు ఉన్నారు. నాకు మంచిగా అమ్మవారు పూజ చేసుకునే అవకాశం ఇచ్చి, అమ్మవారు ఏ విధంగా అయితే అలంకరించుకోవాలి, మా ఇంట్లో ఏ విధంగా అయితే కొలువవ్వాలి అని అనుకున్నారో అదే విధంగా అమ్మవారు అయ్యి చాలా అద్భుతంగా అనిపించే విధంగా పూజ అయితే బాగా జరిగింది నాకు. సో మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకునే ఉంటారు. ఏ విధంగా చేసుకున్నారు, మీకు ఈ ఇయర్ ఏ విధంగా అమ్మవారు తన యొక్క ఆశీస్సుల్ని ఏ రూపంలో మీకు అందించారు అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. సో అమ్మవారికి పసుపు కుంకుమతో కూడా పూజ అయితే చేసుకున్నాను. చూడండి ఎంత అద్భుతంగా అనిపిస్తున్నారో అమ్మవారు, చాలా బాగా అనిపించింది. తర్వాత అమ్మవారిని క్లీన్ చేసేసుకుని తర్వాత పసుపు కుంకుమ పెట్టి ఈ విధంగా అయితే పూజలో పెట్టుకున్నాను. మరి అమ్మవారు ఉంటే పక్కన స్వామివారు కూడా ఉండాలి కదా. మనం మొదటిగా వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి ఆ లక్ష్మీ గణపతిని కూడా నేను పక్కనే పూజలో పెట్టుకొని, ముందుగా మనం వరలక్ష్మి వ్రతం మొదలు పెట్టడానికంటే ముందు ఏ పూజకైనా సరే గణపతిని పూజించిన తర్వాతే చేసుకుంటాం కాబట్టి పూజలు అయితే ఫస్ట్ అమ్మవారిని ఇక్కడ పెట్టుకోవాలని పీఠం సిద్ధం చేశాను. తర్వాత మళ్ళీ స్వామివారు కూడా ఉన్నారు కదా అనుకుని అక్కడే వినాయకుడిని కూడా అడ్జస్ట్ చేసుకున్నాను. చూడండి అమ్మవారికి బొట్టు పెట్టి ఒక చిన్న మాల వేసి చుట్టూ పూలు పెడితే ఎంత అందంగా అనిపిస్తుందో కదా అమ్మ. ఈ చిన్న విగ్రహం చాలు మనకి ఇంట్లో. అసలు అమ్మవారి కళ కానీ పూజలు కానీ అంత బాగా అనిపిస్తుంది. అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ, మన విగ్రహమే కాదు అమ్మ వారు ఇంత పెద్ద అలంకరణ చేసుకోవాల్సిన పని కూడా లేదు. జస్ట్ ఒక ఫోటో పెట్టుకొని పసుపు ముద్ద చేసుకొని పూజించినా కూడా అమ్మవారు తప్పకుండా ప్రసన్నురాలు అవుతారు. ఇవన్నీ కూడా మన సాటిస్ఫాక్షను, మన డెకరేషన్ కోసం, మన ఆనందం కోసం అమ్మవారిని వారి యొక్క స్తోమతను బట్టి ఏ విధంగా చూపించుకోవాలనుకుంటారో ఆ విధంగా వారి యొక్క అలంకరణ అయితే చేసుకుంటారు. ఇలాగే చేయాలి, ఇలాగే చేసుకోవాలి, ఇలా అయితేనే అమ్మ హ్యాపీ అవుతుంది అనేదైతే ఏముండదండి. చూశారు కదా నా అమ్మవారి యొక్క అలంకరణ ఏ విధంగా అలంకరించుకున్నానో. అలాగే కలశం పెట్టుకొని దానికి కింద ఇలాగా అమ్మవారి ప్రతిమను అయితే పెట్టుకున్నాను. అమ్మవారికి సిద్ధం చేసుకున్నటువంటి చీర, పసుపు కుంకుమ సారంతా కూడా నేను ఈ విధంగా ఇక్కడ అమ్మవారి ముందు పెట్టుకొని అమ్మవారికి దీపారాధన అంతా చేసుకున్నాను అన్నమాట. సో ఈ సంవత్సరము నా యొక్క వరలక్ష్మి వ్రతంలో అమ్మవారిని ఈ విధంగా అయితే నేను అలంకరించుకున్నాను.
మీకు ఏ విధంగా అనిపించిందో నాకు తప్పకుండా చెప్పండి. అలాగే వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో పూజ అంతా రెడీ చేసుకొని అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత అమ్మవారికి ముందుగా లక్ష్మీ గణపతికి పూజ అంతా చేసుకున్న తర్వాత దీపారాధన చేస్తున్నాను. దీపారాధన చేసిన తర్వాత మనము యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే కలశ పూజ, తర్వాత తోరం పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి యొక్క వ్రత కథను చదువుకొని అమ్మవారి అష్టోత్తరాలు చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాము. నేను మొత్తం వీడియో అయితే మీకు చూపించలేదు, జస్ట్ క్లిప్స్ అయితే యాడ్ చేశాను. అలంకరణ మొత్తం పూజ అయిపోయిన తర్వాతే నేను వీడియో షూట్ చేశాను. సో ముందుగా అమ్మవారిని పెట్టుకునే అభిషేకం అలాగే దీపారాధన మాత్రమే షూట్ చేశాను. ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా పూజ మీదే పెట్టి ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను. సో వీడియో తీసుకుంటూ మధ్యలో అలా డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా అనిపించింది పూజ అయితే. కలశం పెట్టుకొని అమ్మవారిని ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను. తర్వాత దీపారాధన అంతా అయిపోయిన తర్వాత తోరం పూజ అయితే మీకు జస్ట్ క్లిప్ లాగా యాడ్ చేస్తున్నాను. పూజ అయిపోయిన తర్వాత తోరం కూడా అలాగే కట్టుకున్నాను. ప్రసాదాలు కానీ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అమ్మవారి అలంకరణ చాలా సింపుల్గా నీట్గా నాకైతే బాగా అనిపించింది. డెకరేషన్ కూడా సింపుల్గా చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నా డెకరేషన్ అంతా కూడా? మీరు ఏ విధంగా చేసుకున్నారు? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో నాకైతే లైక్ రూపంలో తెలియజేయండి. అలాగే ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ప్రసాదాలు అయితే పులిహోర, బొబ్బట్లు, గారెలు, బూరెలు యాజ్ యూజువల్ అందరూ చేసుకునేవే. చక్కెర పొంగలి, దద్దోజనం, శనగలు ఇలా 5 రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నాను. సో ముత్తైదువులకి ఇవ్వాల్సినటువంటి పసుపు, కుంకుమ, జాకెట్ ముక్కలు కూడా పక్కన పెట్టుకొని ఈ విధంగా అయితే మొత్తం సిద్ధం చేసుకొని పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. అమ్మవారు చాలా అందంగా అనిపించారు నాకైతే. మీకు ఏ విధంగా అనిపించారో నాకైతే చెప్పండి. నేను ప్రతి ఇయర్ శారీ అయితే ఇలా డ్రేప్ చేయను, కొంచెం ఈసారి కొత్తగా చేశాను. అసలు అనుకోలేదు ఇలా చేయాలి అని కూడా. అది కట్టేటప్పుడు ఇలా కడితే బాగుంటుందని ఆటోమేటిక్గా కట్టేశాను. సో అప్పుడు అనిపించింది అమ్మవారు మన ఇంట్లో ఏ విధంగా అలంకరణ అవ్వాలి, ఏ విధంగా ప్రసన్నురాలు అవ్వాలనుకుంటారో ఆ అమ్మే మనతో అలంకరణ చేపించుకుంటుంది. మనం చేసేదంటూ ఏం లేదు. మనం ఎన్ని అనుకున్నా ఇలా చేయాలి అలా చేయాలి అనుకున్నా కూడా అవి ఏవి ఉండవు మనం చేసే టైంకి అని అయితే నాకు అనిపించింది. తాంబూలం తీసుకోవడానికి వచ్చినటువంటి లక్ష్ములందరూ కూడా అమ్మవారి అలంకరణ కానీ పూజ కానీ చాలా బాగుంది అని చాలా బాగా అయితే చెప్పారు. సో వాళ్ళ నోటి నుంచి వచ్చింది అంటే అమ్మవారే చెప్పినట్టు మనం భావిస్తాం కాబట్టి చాలా బాగా అయితే అనిపించింది. చాలా సంతోషంగా నా యొక్క వరలక్ష్మి వ్రతాన్ని అయితే ఈ విధంగా జరుపుకున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా అనిపించింది? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాంటి కంటెంట్ని అలాంటి వీడియోస్ని మీకు షేర్ చేయడానికి అయితే చాలా ట్రై చేస్తాను. ఈ అమ్మవారికి వేసినటువంటి కాసుల హారము అలాగే వడ్డానం కూడా నేనే నా చేతులతో రెడీ చేసుకున్నవి. ఇప్పుడు కాదు, 2 years బ్యాక్. సో అవే నేను జాగ్రత్తగా పెట్టుకొని ప్రతి ఇయర్ అమ్మవారికి వేస్తూ ఉన్నాను. వరలక్ష్మి వ్రతం మనము శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం అయితే జరుపుకుంటాము. ఎవరికైనా ఆ రోజు వీలు పడని పక్షంలో 3వ వారం కానీ, మొదటి వారం కానీ, 4వ వారం కానీ జరుపుకోవచ్చు. శ్రావణ మాసం మొత్తంలో కూడా శుక్రవారాల్లో ఏ శుక్రవారం అయినా మనం వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవచ్చు. ఎవరైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. అలాగే ఈ అలంకరణ అంతా కూడా మనం ఏ రోజైతే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నామో ఆ రోజైతే కదపకూడదు. మనం 1వ రోజు 2వ రోజు అని ఏ విధంగా అయితే రోజులకు ఇంపార్టెన్స్ ఇస్తామో వారాలకి కూడా ఇవ్వాలి. కాబట్టి శుక్రవారం రోజు మనం వరలక్ష్మి అమ్మవారిని అలంకరణ చేసుకొని ఆ రోజే అమ్మవారిని అయితే మన ఇంటి నుంచి పంపించకూడదు. కాబట్టి మీరు 2వ రోజు అయినా కూడా శనివారం రోజు ఈ యొక్క కలశాన్ని కానీ అమ్మవారిని కానీ కదుపుకోవచ్చు. ఆ రోజైతే దయచేసి ఎవరు కదపద్దు, తెలియని వాళ్ళైతే తెలుసుకోండి. సో అమ్మవారికి కంప్లీట్ అయిపోయింది నా పూజ అంతా. హారతి ఇచ్చేసి అమ్మవారికి ఈ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నాను. మీరు 2వ రోజు మొత్తం కలశాన్ని కలిపేటప్పుడు అమ్మవారికి దిష్టి తీసి 3 సార్లు అమ్మవారిని ఇలా జరుపుకొని ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అయితే తీయండి. పీఠం కదపడం గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదేనండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ ఏ విధంగా అనిపించింది? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.